సో కమింగ్ టు ట్రావెల్, ముఖ్యంగా రవి తెలుగు ట్రావెలర్ అనే అతను చాలా ఎక్కువ మాసివ్ ఇమేజ్ ఉన్న మనిషి అనమాట. ట్రావెలింగ్ ఎవరైతే ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారో ట్రావెలర్స్ కమ్యూనిటీలో ఒక తెలుగు పర్సన్గా, అయితే ఫస్ట్ మీరు 10 years ఉన్నప్పుడు భూటాన్ వెళ్ళినప్పుడు అండ్ ఆ తర్వాత మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ప్లాన్ ఇట్? బికాస్ మీరు ఫస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళారు, ఇట్ వాజ్ ఈజీ, యూ హ్యావ్ టు డూ నథింగ్. సో బట్ ఫస్ట్ టైం మీరు చదువుకునేటప్పుడు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా, లేదంటే డబ్బులు వచ్చాకే చేశారా? చదువుకున్నప్పుడు కూడా ట్రావెల్ చేసేవాడిని. నేను అమెరికా 1996లో వెళ్ళా. 1996లో అయ్యాక నా ఫస్ట్ ట్రావెల్ అంటే నా డబ్బులతోని, నా కష్టార్జితంతో. డబ్బులు అంటే ఎక్కువ డబ్బులు రాకపోయినా మనం డబ్బులు సంపాదిస్తే డబ్బులే కదా. మొదట వెళ్ళిన దేశం హాలండ్, అంటే ఆమ్స్టర్డామ్ ఊరు. అది 1997లో. అప్పుడు నిజంగానే డబ్బులు లేవు. ఉన్న కొంచెం డబ్బులతోనే ప్లాన్ చేసుకొని అటు కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మన సస్టెనెన్స్కి మనం వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ కొంచెం డబ్బులు మిగిల్చుకొని ఆమ్స్టర్డామ్ వెళ్ళామాట. ఓకే. సో అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మన డబ్బులు లేకపోయినా మనం జనరల్గా ఏమనుకుంటాం, ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు ట్రావెల్ చేయాలా. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, ట్రావెల్ చేస్తున్నావు అంటే. అంత ట్రావెల్ అంటే అంత ప్యాషన్ ఉన్నప్పుడు తప్పదు కదా. ఇది మీ ఇంట్లో ఆల్రెడీ ఉందా? అంటే మీ డాడీ కానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ట్రావెల్ చేస్తారా? మేము అంటే ఇండియాలో ప్రతి 2 ఏళ్ళకి ట్రావెల్ చేసేవాళ్ళం. ఇండియాలో చాలా వరకు వాళ్ళు చూపించారు. సో అలానే స్టార్ట్ అయ్యింది, ట్రావెల్ అంటే ఇష్టం, అలా కంటిన్యూ అయిపోయింది. యా. సో వెన్ యూ హ్యావ్ ట్రావెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, అప్పుడు 1997 అంటే ఇట్స్ హార్డ్లీ నాట్ ఈవెన్ మొబైల్ ఫోన్స్ టైం కదా. సో ఏ ధైర్యంతో అలా వెళ్ళిపోయారు? చూడాలని, ప్రపంచాన్ని చూడాలని ఒక తపన. ఆ తపనకి ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, మనం వీడియో వేస్తే 50,000 1,00,000 మంది చూస్తారు. అదేమీ లేకుండా మనకి లోపల నుంచి వచ్చిన సంతృప్తి కోసం ట్రావెల్ చేశాం కదా. అది ఏ ధైర్యం అంటే చూడాలని తప్పని, అంతే, ఇంకేం. సో అప్పుడు ట్రావెలింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్గా గుర్తుండిపోతుంది. కానీ ఆ తర్వాత మీరు ఎన్నో ట్రావెల్స్ చేశారు, ఎన్నో అడ్వెంచర్స్ చేశారు కదా. ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ కంఫర్టబుల్ థింగ్ యూ ఫైండ్? అండ్ ఏంటి బాగా కంఫర్టబుల్గా అనిపించేది, బాగా కష్టంగా అనిపించేది? ఇప్పుడు చేస్తే అన్నీ కంఫర్టబుల్. ఎందుకంటే ఇంతకుముందు ఫోన్ లేదు. నేను ఎక్కడో ఒక స్టేషన్లో దిగాను అనుకుందాం, ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏదో మిస్ అయిపోయిన డాక్యుమెంట్. ఎలా వస్తుంది ఆ డాక్యుమెంట్? మనం ఎక్కడో హోటల్ బుక్ చేసాం, హోటల్ పేరు గుర్తులేదు, ఫోన్ లేదు కదా, పేపర్ ఉన్నది, ఆ పేపర్ బ్యాగ్ రాలేదు అనుకుందాం, స్ట్రగులే కదా. ఇప్పుడు ఏముంది, హోటల్ లేకపోతే మనం ప్లేన్ దిగ్గానే ఎయిర్పోర్ట్ వైఫై వాడుకొని అక్కడే booking.com వెళ్ళి, లేకపోతే hotels.comకి వెళ్ళి ఏదో ఒక హోటల్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్రావెల్ అసలు ట్రావెలే కాదు, అప్పటి ట్రావెల్తో కంపేర్ చేస్తే. అర్థమైంది. సో అలా ఎప్పుడన్నా అయిందా? చాలాసార్లు. ఇప్పుడు ఈ మధ్యన ఒక 2 ఏళ్ళ నుంచి రేపు వెళ్ళే ట్రావెల్ నేను ఇవాళ బుక్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లిబియా వెళ్ళాలి, 194వ దేశం. ఢిల్లీ నుంచి టికెట్ బుక్ చేశాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇంకా ఫ్లైట్ కొనలేదు. కంపల్సరీ వెళ్ళాలి నేను సండే, కానీ సాటర్డే వెళ్ళాలా సండే వెళ్ళాలి తెలియక బుక్ చేసుకోలేదు. ఈ మధ్యన చేసేవన్నీ లాస్ట్ మినిట్, డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అదే కదా, కాకపోతే కంఫర్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాటర్డేకే బుక్ చేశాను అనుకుందాం, మీరు అంటారు సాటర్డే రండి ఇంటర్వ్యూ చేస్తామని, అప్పుడు అది మిస్ అయిపోవాలి కదా. సో అందుకని నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నా. లాస్ట్ మినిట్ రిజర్వేషన్ చేసుకో. అంటే ఇప్పుడు డబ్బులు బాగా ఎక్కువ వస్తున్నాయని అర్థం, అంతేనా? ఎక్కువ రావట్లేదు. ఎక్కువ అన్నది రిలేటివ్ అండి. మీకు కాలేజీలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఉందనుకోండి, జాబ్ వచ్చాక 50 రూపాయలు ఉంటే అది ఎక్కువే కదా, ఆ విధంగా. ఓకే. సో కమింగ్ టు దిస్, మీరు చూసిన కంట్రీస్ కానివ్వండి, మీరు కొన్ని అంటే ఇండియన్స్ తక్కువగా వెళ్ళే కంట్రీస్, అసలు వెళ్ళని కంట్రీస్ కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు కదా. సో అలా మీకు వెళ్ళిన కంట్రీ, అక్కడ మనకున్న ఇమాజినేషన్కి చాలా డిఫరెంట్గా అనిపించిన కంట్రీ ఏంటండి? ఇప్పుడు సిరియా ఉంది. మన సిరియాలో చూస్తే ఐసిస్, ఆడవాళ్ళని అమ్మేయడం, చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేయడం, ఇవే కదా చూస్తాం. సో మనం అనుకుంటాం ఏంటి, సిరియాలో దిగ్గానే ఎవరో 4 వచ్చేస్తారు, సినిమాలో చూసినట్టు రోజా సినిమాలోని 4 మనం తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నాం పర్సెప్షన్. మరి సిరియన్స్ ఏంటి ఇలా ఇళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళకి మానవతా దృక్పథం ఉండదేమో అని. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఇది రియల్ సిరియా, మా ఇంటికి రండి, మా గురించి చూపించండి. సో ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ సార్తో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, అందరి రక్తం ఎర్రగానే ఉంటుందని. మీరు ఎక్కడికి వెళ్ళినా అందరి రక్తం ఎరిపే కదా. అందరికీ ఉండే బ్యాడ్ గుడ్ ప్రతి దగ్గర ఉంటాయి. చాలా వరకు మన పర్సెప్షన్స్, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు. కానీ ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే మనం ఎలానో వాళ్ళు అలానే అని చాలా ఏంటంటే జ్ఞానోదయం అవుతుంది అన్నమాట.